SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాల్లో జడ్పీహెచ్ఎస్ కరెంట్ కోట్ పాఠశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. నియోజకవర్గ స్థాయిలో చాకలి యాదమ్మ 564 మార్కులతో మొదటి స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో దేవకి 517 మార్కులతో రెండవ స్థానం పొందింది. తెలుగు మీడియంలో ఎడ్జీ భవానీ, సాయిరామ్ ఇద్దరు 501 మార్కులతో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించారు. అదేవిధంగా పరీక్షకు హాజరైన వారందరిలో ఇద్దరు మాత్రమే ఫెయిల్ కావడం జరిగింది. ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయురాలు హేమలతని, సర్పంచ్ రాజకుమార్, గ్రామస్తులు అభినందించారు. విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ కరెంట్ కోర్టు సంబంధించినటువంటి విద్యార్థులు సిహెచ్ యాదమ్మ 564 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వచ్చినందుకు మా పాఠశాల ఉపాధ్యాయ బృందం పక్షాన అమ్మాయికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రిజల్ట్కి సహకరించినటువంటి మా గ్రామం యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు ఉపాధ్యాయ బృందము, అదేవిధంగా మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరికీ కూడా మా ఉపాధ్యాయ పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి రిజల్ట్ని మీరందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో శుభ సాయంత్రం. ఈరోజు మా యొక్క కరెంట్ కోర్టు గ్రామం ఒక ప్రౌడ్ మూమెంట్గా నిలబెట్టినందుకు ఈ నలుగురు బిడ్డలకు, వీళ్ళిద్దరూ కరెంట్ కోర్టు మరియు మా పక్క గ్రామం చంద్రవంచం నుంచి వచ్చిన స్టూడెంట్స్ యాదమ్మ ఇంగ్లీష్ మీడియం అవుట్ ఆఫ్ 600 564 స్కోర్ చేసి మండల్లోనే టాప్ చేయడం జరిగింది. మీకు కంగ్రాచులేట్ తెలుస్తున్నాను మా గ్రామస్తులందరి తరఫున. అలాగే దేవకి 517గా మన స్కూల్ టాపర్. వీళ్ళిద్దరూ తెలుగు మీడియం నుంచి ఏం పేరు బిడ్డ సాయిరామ్, భవానీ తెలుగు మీడియం నుంచి మండల్ టాపర్గా ఈ కరెంట్ కోట్ గ్రామంలో చదివి ఈ టాపర్గా నిలిచిన ఈ నలుగురు ఆణిముత్యాలకు మరి ఒక్కసారి ఆల్ ది బెస్ట్. మరియు ఇట్లాంటి రిజల్ట్కు కృషి చేసినటువంటి మా యొక్క స్కూల్ స్టాఫ్, ప్రిన్సిపల్ మేడము మరియు వీరేష్ సారు, మిగతా అన్ని విభాగాల యొక్క మా స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క వ్యవస్థలో అందరి భాగాల్లో క్లరికల్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ విద్యను అభ్యసించిన టీచర్లందరికీ వీళ్ళకు మా కరెంట్ కోట్ గ్రామం తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము గతంలోనే చెప్పాము, స్కూల్ విలేజ్కి వస్తే మేము ఎలాంటి సహాయమైనా చేస్తాము, మాకు మా విద్యార్థులను తీర్చిదిద్దడంలో మీరు ఎల్లప్పుడూ ప్రయత్నం చేయండి సార్ అని నేను వీరేష్ సార్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి చాలాసార్లు విజ్ఞప్తి చేశాము. అందులో భాగంగానే వాళ్ళు ఈరోజు రిజల్ట్ రూపంలో మాకు అందించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రాబోయే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా వీళ్ళని మోడల్గా తీసుకొని మిగతా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు 10th ఎంటర్ అయ్యే బ్యాచ్ మరియు వాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క జూనియర్స్ అందరూ వాళ్లకు విద్య విషయంలో ఎలాంటి సహాయమైనా అందిస్తాం. ఇప్పుడు మనం మండల స్టాపర్లో ఉన్నాం, నెక్స్ట్ జిల్లా స్టాపర్ రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మా యొక్క గ్రామానికి అందించిన ఈ నలుగురు ఆణిముత్యాలకు మరి ఒక్కసారి ఆల్ ది బెస్ట్ బేటా. మీరు రాబోయే రోజుల్లో కంటిన్యూ చేయాలి. మీ పేరెంట్స్ తరఫున ఇంకెవరికైనా ఏమన్నా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. మీరు విద్య విషయంలో వెనకడుగు వేయకూడదు. మీ 100% మీ పై చదువులో చదవాలని ఆశిస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఏమైనా మాట్లాడతారు? మెయిన్ రీజన్ ఫర్ రివిజన్ సార్, స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ రివిజన్ సార్ అండ్ గుడ్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో. థ్యాంక్ యూ. So especially I am said to thanks for Shivanagin teacher and Veereshan sir and Srinivas sir. So thank you for giving this opportunity.